నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలపై రేవంత్ సర్కార్ ప్రక్షాళన చేపట్టింది. ఇప్పటికే నీటి ప్రాజెక్టులలో లోపాలను గుర్తించింది, భూదందాలను కూడా గుర్తించి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలోనే వివాదాస్పదంగా మారిన ధరణి పోర్టల్ పై ఫోకస్ పెంచింది. ధరణి పోర్టల్ కారణంగా ఎంతో మంది పేదలు తమ భూమిని కోల్పోయినట్లు వెల్లడైంది. ధరణి తప్పుడు లెక్కలను చూపిస్తుందనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను రద్దు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం ధరణిని కొనసాగించడం కంటే ROR 2020 యాక్ట్ సవరణల కంటే కొత్త చట్టాన్ని రూపొందించుకోవడానికే మొగ్గు చూపిస్తుంది. 1-2 సవరణలతో మెరుగైన సేవలు అందించే అవకాశం అయితే లేదు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రతి అంశంలోనూ మార్పులు అనివార్యంగా మారిన నేపథ్యంలో కొత్త భూ పరిపాలన దిశగా అడుగులు వేయడం ద్వారా చిక్కులు ఎదురుకావని యోచిస్తుంది. ROR యాక్ట్ సవరణల జాబితా చాంతాడంతగా మారుతోంది. అందుకే ఈ నెల 24న 33 మంది కలెక్టర్లతో ధరణి కమిటీ కీలక సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 10:30 నుంచి ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరించనున్నారు. ఇన్ని రోజులుగా గుర్తించిన ప్రతి ఇష్యూ పైన మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 4 కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై ధరణి పోర్టల్ పనితీరు, సాంకేతిక లోపాలు, పనిలో వేగం, సవరణల వంటి అనేక అంశాలపై డిస్కస్ చేశారు. ఇప్పుడు అన్నింటిపైన చర్చించి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ధరణి కమిటీ నిర్ణయించింది. కలెక్టర్లతో ధరణి కమిటీ సభ్యులు ఎం సునీల్ కుమార్, రేమండ్, పీటర్, ఎం కోదండరెడ్డి, మధుసూదన్లు మాట్లాడారు. వీరితో పాటు CCLA నవీన్ మిఠల్, CMR ప్రాజెక్టు డైరెక్టర్ వి లచ్చిరెడ్డిలు పాల్గొన్నారు. అధికారులు ప్రధానంగా కలెక్టర్లతో ధరణి పోర్టల్లో పెండింగ్ అప్లికేషన్స్ కారణాలు, వాటిని పరిష్కరించేందుకు మార్గాలు, నిషేధిత జాబితా, అభ్యంతరాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అడహాక్ ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు ద్వారా కేసుల పరిష్కారానికి మార్గాలు, సాదా బైనామా దరఖాస్తుల స్టేటస్, RSR విస్తీర్ణంలో తేడాలు, వాటికి పరిష్కార మార్గాలు, తహసీల్దార్, RDO, అదనపు కలెక్టర్లకు అధికారులు కట్టబెట్టాలి. దానికి గాను ROR యాక్ట్ సవరణలు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో తలెత్తుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, భూ వివాదాలు, ROR యాక్ట్ ద్వారా తలెత్తిన కేసులు, ఇనాం, జాగీర్, ఎవాక్యూ ప్రాపర్టీస్, ఇలాంటి పెండింగ్ ఇష్యూస్ కి కలెక్టర్ దగ్గరున్న మార్గాలు, గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యలకు పరిష్కారాలు, రెవెన్యూ, అటవీ భూముల వివాదాలు, ఎండోమెంట్, వక్స్ ల్యాండ్ పరిరక్షణ సమస్యలు, వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మెరుగైన భూ పరిపాలన అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి వంటి అంశాలను చర్చించనున్నారు. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ తర్వాత వారం రోజుల్లో రిపోర్ట్ ని సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమర్పించనున్నట్లు తెలిసింది. అయితే కొత్త చట్టం లేదా చట్ట సవరణ అనివార్యం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.